మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటవు అన్న సామెత. అట్లాగే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నటువంటి సామెత. దేవుడు వరమిచ్చిన పూజారి చెడగొట్టాడు అన్నటువంటి సామెత. ఈ 3 కరెక్ట్‌గా నిజమవుతాయి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. కేంద్ర ప్రభుత్వం 30 లక్షల ఇళ్ళిస్తే కట్టకుండా రాజకీయాలతో గడిపేశారు అప్పట్లో. 20 లక్షల ఇళ్ళు చంద్రబాబు టైంలో ఇస్తే టిడ్కో అని చెప్పి అటు ఇటు కాకుండా వదిలేశారు. జగన్ టైంలో 30 లక్షల ఇళ్ళు ఓకే చేసి చివరికి అందులో 7 లక్షలు పూర్తి చేశారు. ఆ రెండింటిని చెడగొడుతున్నారు ఇప్పుడొచ్చి. ఏదో కాశీని కట్టేసి అదిగో అయిపోయింది మేమే కట్టేసామని చెప్పుకుంటాం. కానీ చంద్రబాబు టైంలో 20, జగన్ టైంలో 30 కలిపితే 50 లక్షల ఇళ్ళు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఇంకెన్ని రావాలి? ఇంకో 10 లక్షల ఇళ్ళు రావాలి కదా. 60 లక్షల ఇళ్ళు వస్తే ఏంది అసలు ఇంకా? ఇంకో 40 లక్షల ఇళ్ళు రాబోయే 3 ఏళ్లలో వస్తే 1 కోటి ఇళ్ళు వస్తాయి. 1 కోటి ఇళ్ళు ఇంటూ నలుగురు మనుషులు వేసుకున్నా 4 కోట్ల మంది. ఆంధ్రప్రదేశ్లో జనాభా అందరికీ ఇళ్ళు ఉన్నట్టే. ఎందుకు చేయట్లేదు అంటే పేదోడు బాగుపడితే వీళ్ళ మాట వినరు, మధ్యతరగతోడు ఎదిగితే వీళ్ళు చెప్పే సొల్లి నమ్మరు. కాబట్టి అది వదిలేయాలి. ఇప్పుడు కరెంటు కోతలు, కరెంటు ఛార్జీల పెంపు, దీన్ని కంట్రోల్ చేయడానికి ఆ చర్చ అట్నుంచి దారి మళ్లించడానికి తీసుకొచ్చినటువంటిది సోలార్ పవర్. పిఎం సూర్య గారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం భవిష్యత్తు కరెంటు అవసరాల రీత్యా మధ్యతరగతి వీళ్ళకి భారం కాకుండా తీసుకొచ్చారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మనకి 14 లక్షలు శాంక్షన్ చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు గారే చెప్పారు. ఎమ్మెల్యేలను తిరగమన్నారు, వాలంటీర్లను తిరగమన్నారు, అందరినీ తిరగమన్నారు. అప్లికేషన్స్ పెట్టించారు. ఆన్లైన్లో దళితులకే 5.5 లక్షల అప్లికేషన్స్ పెట్టారు. అవి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. అవి పూర్తిగా అట్లాగే పోనీ ఈ 5 లక్షలు కాకుండా మిగతా 9 లక్షల మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా పూర్తి చేశారంటే నేను చెప్పట్లేదు, వాళ్ళ సొంత పత్రిక ఈనాడే చెప్తుంది. 1,14,000 పూర్తి చేశారట. ఇప్పుడు 1,14,000 మాత్రమే. ఇందులో 80,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి సబ్సిడీ ఇస్తే మిగతా ఇటు వాళ్ళు బ్యాంకు లోన్స్ ఇవ్వాలి. బ్యాంకు లోన్స్ ఇవ్వకపోవడం వల్ల సాధ్యం కావట్లేదు. ఎందుకని చేయలేకపోతున్నాం మనం? ఎందుకు సమన్వయం లోపిస్తుంది? అలాగే ఆ మధ్యన చెప్పారు ఏ నెలకా నెల డబ్బులు ఇచ్చేసేయాలి సోలార్ పవర్ ఉన్నటువంటి వాళ్ళకి, ఎక్స్ట్రా కరెంటు వాడుకున్న వాటికి డబ్బులు వసూలు చేసుకోవాలి, అట్లాగే వాడుకొని వాటికి డబ్బులు మనం కట్టాలి ప్రభుత్వం తరఫున 4.5 రూపాయలు. అది ఇంతవరకు చేయట్లేదు. అడిగారు, మళ్ళీ నోట్ చేసుకున్నారు, అంతవరకు అయిపోయింది. మరి ఏంటో ఈ రాజకీయం, ఈ అధికార వ్యవస్థ అర్థం కాదు.